యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. ఈ రోజుల్లో నిజమైన ఆస్తి అంటే ఆరోగ్యంగా జీవించడం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఒక ఎక్స్పీరియన్స్తో ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం. యోగా అనేది ఆరోగ్యమే కాదు, మన జీవన విధానం కూడా. యాంత్రిక జీవితంలో ఎంత ఉదయం లేచింది రాత్రి పడుకున్న వరకు ఉరుకుల పరుగుల జీవితంలో మనకేం కావాలో మనం మిస్ అయిపోతూ ఉన్నాం. ఈవెన్ మన ఫ్యామిలీకి ఏం కావాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కానీ నిజంగా మనం ఆరోగ్యంగా ఉంటే సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది, జిల్లా, రాష్ట్రం, దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో మొదట ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యోగా యొక్క ప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో చాలా చాలా చేంజెస్ వచ్చేసాయి. ఎందుకంటే యాంత్రికమైనటువంటి లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయి మనం చాలా కోల్పోతున్నాం. యోగా చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు అనేది మనం ముందు ఆలోచించే కన్నా అసలు యోగా ఎందుకు చేయాలి, ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ వల్ల మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నాం అనే విషయం కూడా తెలుసుకుందాం. మనతో పాటు యోగా ట్రైనర్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్తే శివకుమార్ గారు. నమస్తే. సో ఈ రోజుల్లో మనం ఏం సంపాదించుకున్నాము అంటే చాలా డిసీజెస్ కోసమే ఎక్కువ చెప్పుకుంటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చాలా ఫేస్ చేస్తున్నాం. దీర్ఘకాలిక సమస్యలకైతే ఇంకా మన ఇంట్లో వాటికి ఒక ర్యాక్ పెట్టుకుంటున్నాం మెడిసిన్కి. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. జనరల్గా యోగా వల్ల లాభాలు ఏంటి అనే కన్నా యోగా వల్ల మనం ఎలాంటి ఆరోగ్యం పొందవచ్చు, ఏ సమస్యలకి ఇది యోగా పనిచేస్తుందని చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెకానిజం లైఫ్లో మనం ఎక్కువగా మనుషులతో కన్నా మొబైల్స్తోనే ఎక్కువగా ఉంటున్నాం. సో డే అండ్ నైట్ మనం మొబైల్ యాక్సెస్ చేయడం వల్ల ఆ రేడియేషన్కి హెయిర్ ఫాల్ అవ్వడం, నైట్ టైమ్ లేట్ నైట్స్ పడుకోవడం, సో మన టైమింగ్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఈ టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి హెల్త్ డిసీజెస్ అనేది ఎక్కువగా తొందరగా వస్తున్నాయి. లైక్ ఎర్లీయర్గా చిన్నపిల్లలు లైక్ 15 to 16 years టీనేజర్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఇన్సోమియాతో. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెరీ ఎనర్జెటిక్గా ఉండాల్సిన పిల్లలే ఈరోజు ఉంటే ఫర్దర్ జనరేషన్ అనేది ఇంకా లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాం, వాళ్ళు వర్కౌట్స్ చేస్తున్నారు 40 years 30 yearsకి కూడా కార్డియక్ అరెస్ట్తో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. వై? బికాజ్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్స్ చేస్తున్నారు అనేది వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు తప్ప రైట్ వేలో చేస్తున్నారా లేదా, వాళ్ళ టైమింగ్స్ పర్టికులర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, జంక్ ఫుడ్స్ డైటీషియన్ ఇచ్చిన డైట్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దో అలాంటివి మెయింటైన్ చేసినా కూడా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. వయసు. సో ఏంటంటే హెల్త్ ఎలాంటి ఇంపార్టెన్స్ చూపిస్తుంది అని అంటే యోగాలో సపోజ్ లావుగా ఉన్న వాళ్ళు ఫ్యాటీ అని కన్సిడర్ చేయలేము, సన్నంగా ఉన్న వాళ్ళు లీన్గా ఉన్నారనేది కన్సిడర్ చేయలేము. యోగా విల్ బ్యాలెన్స్ ద ఈక్వల్లీ. ఇట్ ప్రొవైడెడ్స్ ది గుడ్ హెల్త్. లైక్ ఇప్పుడు చాలా మందికి చూస్తున్నాం ఎక్కువగా చిన్న ఏజ్లోనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ థైరాయిడ్కి అనేది కంప్లీట్గా మెడిసిన్తో ఎప్పుడు క్యూర్ చేయలేం. బట్ యోగాతో ఏంటంటే ఇంటర్నల్గా కంట్రోల్ చేయగలం. సో ఇంటర్నల్ పీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూస్తున్నాం, ఆ ఇంటర్నల్ పీస్ లేకపోవడం వల్ల ఎక్స్టర్నల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కావచ్చు, లేకపోతే బీపీ కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యి సైకిల్స్ మిస్ అవ్వడం, పీరియడ్స్ మిస్ అవ్వడం, ఇర్రెగ్యులర్ అవ్వడం, చాలా ఎర్లీ ఏజ్లోనే హెల్త్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని యోగాలో చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు. శివకుమార్ గారు, ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి అంటే కంప్యూటర్ యుగం ఫాస్ట్గా వెళ్తోంది, ఇది పక్కన పెడితే హెల్త్ వరకు వస్తే చాలా వేరియేషన్. స్టిల్ ఇప్పటికీ అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తారు. అసలు ఏజ్ అనేది దెర్ ఇస్ నో మ్యాటర్. వాళ్ళు ఏం తింటారు అంటే నథింగ్. వాళ్ళకి కొంత సాంప్రదాయంగా వాళ్ళు ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో, కానీ ఎంత పని చేస్తారు అంటే మోర్. కానీ మనం చూసినవన్నీ తినడానికి రెడీగా ఉంటున్నాం కానీ చేయటానికి మాత్రం రెడీగా లేకపోతున్నాం. ఈ పరిస్థితులు ఎక్కువగా బ్యాక్ పెయిన్ అంటే
బ్యాక్ పెయిన్ ఎక్కువ చూస్తున్నాం. సో ఏదైనా కొంచెం టైర్డ్ అయితే అమ్మ అనే పదం చిన్న పిల్లల నుంచి మొదలైపోతుంది. అస్సలు స్ట్రెంగ్త్ ఉండట్లేదు బాడీలో. అవును. సో బ్యాక్ పెయిన్కి సంబంధించి మన యోగాలో ఎలాంటి రిలీఫ్ ఉంటుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా సఫర్ అవుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో 8 hours కంటిన్యూస్ వర్కింగ్ లో ఉండడం వల్ల ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ అండ్ ఇంటర్నల్ ఇష్యూస్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. సో అలాంటప్పుడు మనం కొన్ని ఆసనాస్తో మనం ఇంట్లోనే మనం ఏంటంటే అవన్నిటికీ రిలీఫ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు కంటిన్యూస్గా 2 hours 3 hours ల్యాప్టాప్ మీద వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఒక 5 to 10 minutes గ్యాప్ తీసుకొని మనం కొన్ని ఆసనాస్ చేసినట్టయితే వాటికి ఇంటర్నల్ గా రిలీజ్ అనేది వస్తుంది. ఓకే, అంటే యోగా వల్ల మనకి నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవటం కానీ బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి స్కోప్ ఉంటుందంటారా? డెఫినెట్లీ. ఓకే, ఇప్పుడు ఇమ్యూనిటీ అవ్వచ్చు, బోన్ స్ట్రెంత్ అవ్వచ్చు, ఏదైనా సరే యోగాలో ఎక్కువగా చూపిస్తుంది. ఎందు గురించి అంటే ఎనర్జీ కన్జ్యూమింగ్ అనేది హెల్త్ యోగాలో ఏంటంటే ఎక్కువగా ఇస్తుంది, బట్ కన్జ్యూమ్ అవ్వడం అనేది తక్కువ అవుతుంది. ఓకే, సో అదే కంపేర్ టు జిమ్. ఇప్పుడు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే దగ్గర ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది, తక్కువగా ఎనర్జీ లెవెల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ యోగాలో ఏంటంటే కన్జ్యూమ్ అయ్యేది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా యాక్టివ్నెస్ ని జనరేట్ చేస్తుంది. సో పర్టికులర్ ఎక్స్క్లూజివ్ గా బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఎట్లాంటి యోగా పోస్చర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ ఇలా స్ట్రైట్ గా తీసుకొని ఓకే ఓకే రిలాక్సింగ్ శవాసన్. ఓకే, slowly raise your right leg up with pointing your toes. Stay for 30 seconds. సో ఈ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఈ 30 seconds అనేది ఫస్ట్ 10 seconds పొజిషన్ అడ్జస్ట్ చేస్తుంది. నెక్స్ట్ 10 seconds అనేది చాలా ఇంజెక్ట్ చేస్తుంటుంది బాడీకి. నెక్స్ట్ 10 seconds అనేది స్లోగా బాడీని రిలీజ్ చేస్తుంది. స్లోలీ డౌన్. అగైన్ slowly raise your left leg up with pointing your toes. Slowly down. Relax. Slowly up. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే ఎంత టైం చేయాలి అంటారు? అరౌండ్ ఈ ఆసన ఒక్కసారి లెగ్ లిఫ్ట్ చేసిన తర్వాత మాక్సిమం 30 seconds వరకు ఉంచితే మనకి పెయిన్ ఏదైతే స్ట్రక్ ఉందో అదంతా కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ పోస్చర్ వల్ల ఎట్లా ఇన్సైడ్ సిస్టమ్ ఎట్లా మెకానిజం పనిచేస్తుంది అంటారు? మనకి ఈ ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. సో ఎస్పెషలీ బ్యాక్ బోన్ ఏంటంటే మనం సిట్టింగ్ పోస్టర్ కరెక్ట్గా లేనప్పుడే ఈ ఏదైతే డిస్క్ ఫంక్షనింగ్ డిఫరెన్స్ వచ్చేటప్పుడే ఈ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే డిఫరెన్స్ వస్తుందో ఇలా ఫ్లాట్గా బాడీ తీసుకొని ఆ పొజిషన్స్ని ఈ పోస్టర్లో అడ్జస్ట్ చేస్తుంది. సో అప్పుడు నార్మల్ స్టేట్కి వచ్చేటప్పటికి బాడీ ఆటోమేటిక్గా పెయిన్స్ అనేది రిలీఫ్ వస్తుంది. సో అగైన్ దే కెన్ కంటిన్యూ దే వర్క్. ఓకే, సో ఫ్లోర్ పైన మేము అసలు పడుకోలేము, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది అన్న వాళ్ళు ఎట్లా చేయొచ్చు అంటారు? చాలా మందికి ఇవి కూడా డౌట్స్ ఉంటాయి. సో మ్యాట్ యూజ్ చేయాలా, వితౌట్ మ్యాట్ ఫ్లోర్ మీద కంప్లీట్గా చేయాలా, లేకపోతే వుడ్ మీద చేసుకోవచ్చా, లేకపోతే మ్యాట్రెస్ మీద చేయొచ్చా, ఇట్లా రకరకాల డౌట్స్. ఇక్కడ మ్యాట్రెస్ మీద కూడా చేయొచ్చు. కంఫర్టబుల్గా ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండేది బెడ్. సో ఏ ఏజ్ వాళ్ళైనా సరే కంఫర్టబుల్గా చేయొచ్చు. దానికి అందులో సేతుబంధాసన్ అని ఒకటి ఉంది. ఆ సేతుబంధాసన్ చేయగలిగితే వాళ్ళకి అందులో కంఫర్ట్గా రిలీజ్ అవుతుంది. లైక్ నెక్ స్ట్రక్చర్ నుంచి స్పైనల్ ఎండ్ వరకు కూడా రిలీజ్ అవుతుంది. ఆ పోస్టర్ ఒకసారి చూద్దాం ప్లీజ్. ఓకే, రిలాక్సింగ్ శవాసన్. Slowly fold your right leg. Slowly fold your left leg. Catch your left leg ankle. Slowly catch your right leg ankle. Slowly raise your foot up. ఇది ఎంత కెపాసిటీ? మీరు అంతే ఫుల్ ట్రైనర్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో అంటే మేము అది చేయలేకపోతున్నాం అని అనుకుని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. అవును. సో ఇది యంగర్ జనరేషన్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అప్ టు 30 to 35 years వాళ్ళు అందరూ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, స్లోలీ డౌన్. స్లోలీ రిలీజ్ యువర్ హ్యాండ్స్. స్లోలీ రిలీజ్ యువర్ లెగ్. రిలాక్స్.
slowly up. Inhale, slowly exhale. Inhale, slowly exhale. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగారు కదా ఇది ఎల్డర్స్ చేయొచ్చా లేదా, సీనియర్ సిటిజన్స్ చేయొచ్చా లేదా. సీనియర్ సిటిజన్స్ కోసం ఇందులో భుజంగాసన్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఆ భుజంగాసన్ ఒకసారి చేసి చూద్దాం. ఓకే, రిలాక్సింగ్ శవాసన్. సీనియర్ సిటిజన్స్ కాబట్టి హెల్ప్ తీసుకుంటారు, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని. ఓకే, స్లోలీ టర్న్ లెఫ్ట్ సైడ్. ఓకే, keep your both hands beside your shoulders. Okay, it's supporting your palms. Slowly raise your body up. సో మనకి ఈ పొజిషన్లో బ్యాక్ బోన్ పైన అక్కడున్న స్ట్రెచబుల్ అవ్వడానికి ఏ స్కోప్ ఉంటుంది. అవునండి, డిస్క్ ఫంక్షనింగ్ మొత్తం సెట్. స్లోలీ డౌన్, రిలాక్స్, స్లోలీ రిలీజ్, రిలాక్సింగ్ సమస్థితి. ఇన్హేల్, స్లోలీ ఎగ్జేల్. సో సీనియర్ సిటిజన్స్ అందరూ ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు ఈజీగా వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్. ఓకే, సో మనకి బ్యాక్ పెయిన్ సంబంధించి డిస్క్ ఫంక్షనింగ్ కి సంబంధించి 2 జోనర్స్ కి మనం చెప్పాం. అప్ టు 35 ఇయర్స్ కి సేతుబంధన్, అలానే సీనియర్ సిటిజన్స్ కి ఈ ఆసనం భుజంగాసనం. భుజంగాసనం. సూపర్.